బుల్లితెర మెగాస్టార్ అని చెప్పేసి ప్రభాకర్ గారు అంటూ ఉంటారు. సో వాళ్ళ కొడుకు రీసెంట్గా ఆయన సినిమా స్టేజ్ పైన పాడిన పాట మీద చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. మీరు ఏం చెప్తారు ఆ సాంగ్ గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నమాట ఒకటి ఏంటంటే బుల్లితెర మెగాస్టార్ అన్న. బుల్లితెర మెగాస్టార్ అంటే ఒకసారి అద్దం ముందు నుంచొని ఒకసారి చూసుకోమన్నా పర్సనాలిటీ కాదు, ఆ పదానికి అర్థం ఉందా లేదా అని ఒక్కసారి అద్దం ముందు నుంచొని నేను యాజ్ ఎ రిక్వెస్ట్, యాజ్ ఎ సామాన్యుడికి ఒక రిక్వెస్ట్ అనుకున్నా, అద్దం ముందు ఆయన బెడ్రూమ్లో కానీ ఎక్కడైనా కానీ చూసుకొని నించొని చూసుకోమని ఇట్లా వాళ్ళ కొడుకు వాళ్ళు ఇద్దరు అరే మనం మెగాస్టార్లమేనా కాదా తన ఒపీనియన్ తీసుకోమని చాలు. సెకండ్ పాయింట్ వన్ పాయింట్ చెప్తున్నా. సెకండరీ ఏంటంటే తను ఇప్పుడే కాదు ఇదే కాదు ఇంతకు ముందు కూడా ఆయన సినిమాలు తీసినట్టు కూడా ఆయన బిహేవియర్ పద్ధతి వల్లనే పోయినాయి, డిజాస్టర్ అయిపోయినాయి. ఒకటి చెప్తా చూడండి, ఇండస్ట్రీలో కళామ తల్లి అవకాశం ఇవ్వడమే ఎక్కువ, చాలా కష్టం. ఒక మాట చెప్తున్నా చూడండి, ఇందిరానగర్లో నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, నీకంటే హైటు నీకంటే అందగాళ్ళు నీకంటే పర్సనాలిటీ ఉన్న ఉన్నారు, కానీ వాళ్ళకి డబ్బు లేదు, పలుకుబడి లేదు, సపోర్ట్ లేదు. నీకు అవకాశం వచ్చింది, దాన్ని నువ్వు వినియోగించుకో, పద్ధతులు మార్చుకో, అందరికి వినయంగా ఉండు. వినయం కూడా ఎదిగేటోడు ఒదుగుతూ వెళ్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తాడంటే అందరినీ గెలుపుకుంటూ వెళ్ళాడు అనమాట, కలుపుకుంటూ వెళ్తాడు. వీళ్ళ దగ్గర అందరూ గెలుపుకుంటూ వెళ్ళే ఆశాలు ఎక్కువ ఉన్నాయి. గెలకడం వల్ల ఏమవుతుందంటే ఒక మనిషికి పాజిటివ్ ఉంటుంది, ఒక మనిషికి నెగిటివ్ ఉంటుంది. చూసి ఏమనుకుంటారు, అరే ఈడు మనకెందుకు లేరా బాబు ఇంతో అనుకొని పక్కకి జరగకూడదు. ఎవరైనా సరే విలువ ఇవ్వాలి, ఆ విలువను కాపాడుకోండి. ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్న కష్టపడిందే సీరియల్ యాక్టర్ అయ్యాడా, మరి వాళ్ళ నాన్న ఎందుకు అబ్బాయికి చెప్పట్లేదు, వాళ్ళ చంద్రహాస్కి ఎందుకు చెప్పట్లేదు, అరే బాబు నీలో ఈ మైనస్ ఉన్నాయి, ఈ ప్లస్లు ఉన్నాయి, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు మైకు పట్టుకున్నావు, మైకు దొరికింది కదా అని చెప్పేసి సావధంగతు, మనసులో సావధంగతు, నువ్వు ఈ పాట నీకు నచ్చితే నువ్వు బాత్రూంలో అయినా లేదా బెడ్రూమ్లో అయినా నీ ఒక్కరు సంపుకో, పాట పొద్దున రాత్రి రోజు పెట్టుకో, జనానికి చెవులలో మాకు వినపడుతుంది కదా ఇవతల. కాబట్టి మేము వేసే క్వశ్చన్ ఏంటంటే పాటను పాటలాగా ఉండాలి, మాటను మాటలాగా మాట్లాడాలి. ఎదుగుతున్నావు కాబట్టి మంచిగా వినయంగా ఒక ప్లాట్ఫామ్ దొరికింది, దాన్ని వినియోగించుకొని మంచి ఒక స్థాయిలో ఉండి ఒక హీరో అవుతావో లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతావో ఒక మంచి నటుడు అవుతావో గుర్తింపు తెచ్చుకొని చేసుకో. ఆల్ ది వెరీ బెస్ట్ అని మేము కూడా చెప్తున్నాం.